మేయర్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కోవెలమూడి రవీంద్ర బి ఫారంను ఎన్నికల అధికారికి అందజేశారు. ఆయనతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల అధికారికి బి ఫారం అందజేసిన అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ అభ్యర్థి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. తమ అధినాయకత్వం కోవెలమూడి రవీంద్రను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిపారు. నగర అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు తమ మద్దతు తెలిపారని చెప్పారు. ప్రక్రియ ఈరోజు పూర్తి చేసుకొని విజయవంతంగా వచ్చాము. రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది. కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవెలమూడి రవీంద్ర గారు విజయాన్ని సొంతం చేసుకోబోతూ ఉన్నారు. కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం, కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేసాం. ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయర్ రాజీనామా చేయడం జరిగింది. మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో. కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము. మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు. అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక సమిధల్లాగా అవుతాము అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాము. అదేవిధంగా మరొకసారి నాని గారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎవిడెన్స్ చూపండి. మాకు బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. చాలు, థ్యాంక్ యూ. అందరు ఇక్కడే ఉంటాం మన